బిజీగా ఉన్న మీరు సడన్గా అంటే ఒక 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 స్టేటస్ని చూసి బిజీగా ఉన్న మీరు సడన్గా ఖాళీగా అవ్వడం అనేది కొంచెం మనసుకు చాలా ఇబ్బందికరమైన విషయం, మీరని కదా ఎవరికైనా కూడా. కరెక్టే. అలాంటి పరిస్థితిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? సిక్ అయిపోయాను. సిక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కదా రికవరీ, మళ్ళీ వాకింగ్ వెళ్తాను, బయటకు వెళ్తాను, అన్ని రకాలుగా హెల్తీగా ఉన్నాను కాబట్టి అదొక టైం అలా అయింది అనుకుంటాను. తప్పితే మళ్ళీ బయటకు వచ్చి నేను మరి అసలు చాలామంది అడుగుతుంటారు, మీరు ఇలా బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ బయటకు వచ్చారు, ఎందుకు సినిమా లాక్ చేయట్లేదు చాలామంది అడుగుతుంటారు. నాకు ఆ క్రేజ్ అలాగ ఉంది, నేనంటే ఆ ఇష్టపడే అభిమానులు అలా ఉన్నారు. ఇంటికి వస్తాను చాలా ఫ్యాన్స్, వాళ్ళంతా అడుగుతుంది మీరు ఎప్పుడు సార్ లాక్ చేస్తాను. ఇప్పుడు ఆ వాడు నేను కదా పిక్చర్ లాక్ చేస్తున్నానయ్యా, ఆ సినిమా లేకపోతే మంచి సినిమా అవుద్ది, ఇంకా తప్పనిసరిగా మంచి సినిమాలు వస్తాయి చేస్తాను అని చెప్తూ ఉంటాను. అలాగే ఆడియన్స్లో నాకు క్రేజ్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉందని అనేది ఆ గ్యాప్, ఆ టైంలో మీ మనసు ఖాళీగా ఉండడం, అదొక ఒంటరితనం అని అది ఉంటుంది కదా, ఉండి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఎలా మీరు ఎలా ఓవర్కమ్ చేశానంటారా? నేను నా సొంత ఎక్కువ టైం స్పెండ్ చేసేవానండి. ఓకే. వాడి చదువు కానీ తర్వాత వాడు నన్నే గొడవ చేస్తాడు, నా సినిమాలు చూడవాడు, నా తమిళ సినిమా అంటున్నాడు, ఏదో ఒకటి చూస్తాడు, ఈ సినిమా బాగుంది డాడీ, ఈ సినిమా బాగుంది, ఎక్కువ సినిమాలు నేను చూపిస్తాడు డాడీ, ఇప్పుడు చేయట్లేదు కానీ హీరోగా అంటాడు, హీరోగా ఎట్లేదు కామెడీ సినిమాలు చూడొచ్చు అంటే చూస్తూ ఉంటాడు, ఐమిడి మూడు కానీ అవి కానీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ అలా చేయాలి డాడీ అంటుంటాడు. అప్పుడు ఎంత ఏజ్ ఇప్పుడు? వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చి. ఎక్కడ? సిబిఐటి. ఓకే. మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు చాలా సినిమాలకి షూటింగ్ వెళ్ళే ముందు మీ అబ్బాయితో కొద్దిసేపు గడిపాక కానీ షూటింగ్కి వెళ్ళేవారు కాదంట. అవును, అది ఎంత పెద్ద హీరో అయినా కూడా. నిజమే అది. నేను ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అడుగుతూనే ఉండేవాడిని. అంత అంతే. 10 years తర్వాత పుట్టాడు బెన్నీ, మాకు అదే తెలిసింది. 10 years తర్వాత పుట్టాడు అనమాట. ప్రభు దేవలో పుట్టాడు వాడు. అందుకు వాడి పేరు కూడా బెనెడిక్ట్ మైకేల్ అని పెట్టాం. ఓకే. వాడి పేరు కూడా అలా ఉంటుంది. వాడు అడిగేవాడు, ఏం డాడీ అందరి పేర్లు ఒకలా ఉంటాయి, నాది మాత్రం బెనెడిక్ట్ మైకేల్ ఏదో ఒక టైప్లో ఉంది పేరు అంటే, ఇంగ్లాండ్ పేరు రాదు, దానికి ఎందుకు ఆలోచిస్తుంటే తర్వాత వాడికి అలవాటు, సరే బెన్నీ పేరు అని పిలుస్తాం కదా డాడీ, అది చాలా నాకు అనేవాడు. వాడికి అంత పెద్ద పేరు బెనెడిక్ట్ మైకేల్ అనేది పెద్ద ముందు ఒకలాగనేవాడు, తర్వాత వాడికి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మైకేల్ పెట్టడంతో వాడు ఎంజాయ్ చేస్తూ ఓకే డాడీ నా పేరు బాగుంది అనేవాడు. ఓకే సార్. కానీ కొంతమంది అంటారు సుధాకర్ గారు చాలా షార్ట్ టెంపర్ అని, షార్ట్ టెంపర్ వల్ల కూడా కొన్ని సినిమాలు పోయాయి అని అంటుంటారు, ఎంతవరకు నిజం సార్? అది షార్ట్ టెంపర్ కాదండి, ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడుతుంటాను నేను. ఆయన ఒకరోజు ఇన్ని గంటలే షూటింగ్ అంటే అన్ని గంటలే వర్క్ చేసాను, ఎక్స్టెన్షన్ చేయాలంటే ముందు చెప్పండి, నాకు చెప్పకుండా నన్ను ఇబ్బంది పెడతారండి ఆవిడ. సో కొంతకాలం నేను 6 వరకే చేస్తూ ఉండండి. 6 తర్వాత షూటింగ్ ఉందనుకోండి ముందే చెప్పేవాడిని, నాకు 6 తర్వాత షూటింగ్ ఉంటే ముందే చెప్పండి, నేను ప్రిపేర్ అవుతాను మెంటల్గా కానివ్వండి. అలా ఉంటే తప్పితే నా వల్ల ఏ ప్రొడ్యూసర్ ఏ డైరెక్ట్ ఇబ్బంది పడేవాడు కాదు, ఏది టెన్షన్ పెట్టేవాడు కాదు, అన్నీ ముందుగా చెప్తుండేవాడు. ఇప్పుడు మోహన్ బాబు గారు పిక్చర్ చేసినప్పుడు, తర్వాత ఇంకోటి పిక్చర్ చేసినప్పుడు కూడా ప్లెజెంట్గా యాక్ట్ చేసుకుంటామని తప్పితే టెన్షన్ పెట్టుకునేవాడు కాదు ఏమాత్రం. వాళ్ళు టెన్షన్ ఉంటారో అడిగేవాడు కాదు, సుధాకర్ ఈరోజు నైట్ షూటింగ్ ఉంటుందా, ఓకే అని అన్నారు. మోహన్ బాబు గారు కూడా అడిగేవాడు, ఉంటుంది సార్ అనేవాడిని. అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయిన తప్పితే ఎవరో నా వల్ల ఇబ్బంది కలిగేది కాదు. ఇప్పుడు సూర్యాంశం తర్వాత శుభాకాంక్షలు ఇవన్నీ చేసినప్పుడు నైట్ షూటింగ్లు ఎక్కువ ఉండేవి, అంతా ప్రెజెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు ఆ పిక్చర్స్ అనేవి కూడా మంచి పేరు. నాకు ముఖ్యంగా భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్స్ ఎక్కువ పేరు వచ్చింది. నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను. భీమినేని శ్రీనివాసరావు గారి పిక్చర్ అంటే కంపల్సరీ ఉండేవాడిని. అదే సూపర్ గుడ్ ఫిల్మ్స్ అండి. అవును తెలుసు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంటే కంపల్సరీ నేను ఉండేవాడిని అనమాట. అవును. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమేడియన్స్ గంటల చొప్పున చేస్తున్నారు కదా, మీరు అంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు నాకు తెలిసి గంటల లెక్కన చేయనట్టున్నారు. చేసేవాడు. ఎందుకు మీరు క్యాష్ చేసుకోలేదు? అంటే క్యాష్ అంటే డబ్బే సంపాదించాలనే ఇంటెన్షన్ నాకు ఉండేది కాదు. చేస్తే మంచి పిక్చర్స్ అని కూడా మంచి పేరు రావాలి, సినిమా చూసి జనమంతా ఎంజాయ్ చేసేవాలన్న పాయింట్ ఆఫ్ ఉండేవాడు తప్పితే ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించేద్దామన్న థాట్ ఎక్కువ ఉండేది కాదు. అంత ఇంటెన్షన్ అమౌంట్ మీద ఉండేది కాదు. ఓకే. వచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేకూర్చి 10 మందిలో ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యి జనం చూసి ఎంజాయ్ చేయాలనే థాట్ ఉండేది తప్పితే మీరు ఇంటెన్షన్ ఉండేది కదా. ఒక డెడికేషన్లో చేసేవాడు క్యారెక్టర్. ముత్యాల సుబ్బయ్య గారు ఉండేవారు, సుధాకర్ నీలో ఒక ఆంజనేయులాగా అయ్యాను, ఆ శక్తి ఉంది, నేను ఇంకా చేయాలి అనేవాడు. నేను ఈ క్యారెక్టర్ ఇంతే సరిపోద్ది డైరెక్ట్ గారు అంటున్నాను నేను. ఎలాగా తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట, అది ఎంతవరకు నిజం సార్? టఫ్ పోటీ అని కాదు కానీ ఆయన రజనీకాంత్ గారి సినిమాలు రిలీజ్ అయ్యి, నా సినిమాలు రిలీజ్ అయ్యి, నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు, ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు ఆడియన్స్ సపరేట్ ఉండేవాళ్ళు. నాకు పరోక్ కాదర్శన్ బిరుదు ఉండేదన్నమాట. పరోక్ కాదర్శన్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట. అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు బిరుదు ఇచ్చారనమాట. ప్రభుదాస్ పట్వార్ అని గవర్నర్, అప్పటి గవర్నరు, ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను.